అందరికీ నమస్కారం. ఈరోజు మనము జొన్న ఇడ్లీ తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు ఈ దేశంలోకి వేసుకున్నాను. అలాగే అదే కొలతతో 2 గ్లాసుల జొన్నలు ఈ దేశంలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకుని విడివిడిగా 4 గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా జొన్నలు బాగా నానాయి. ఇప్పుడు మనము మినపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పును బాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బాను. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి ఈ జొన్నల్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు అనేవి కొద్దిగా రవ్వ మాదిరి ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేత్తో దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ దేశకు మూత పెట్టేసి రాత్రి అంతా పులియబెట్టాలి. పిండి బాగా పొంగింది. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. తగినంత నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కొద్దిగా నూనె రాసుకొని పిండిని వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు బాగా మసులుతున్నప్పుడు వీటిని ఉంచి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. జొన్న ఇడ్లీ రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.